ఓకే. సో ఇందులో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టూల్స్ వచ్చి మూవ్, కాపీ, రొటేట్, ట్రిమ్, extend. Offset, ఫైన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత క్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొసీజరు ఈ టూల్స్ అన్నిటికీ అంటే మూవ్ కానీ, కాపీ కానీ, రొటేట్ కానీ వీటికి సేమ్ ఒకలాగే ఉంటుంది అన్నమాట, ఈ మూడు టూల్స్కి కూడా మనకి. ఓకే. సో అలాగే మనకి వాటితో పాటు ఇంకా ఇఫ్ యూ గో ఫర్ స్కేల్, ఓకే, ఇది కూడా మనకి సేమ్ ఉంటుంది. ఓకేనా. సో మూవ్కి షార్ట్ కట్ వచ్చి ఎం ఎంటర్, సిఓకి కాపీకి సిఓ ఎంటర్, రొటేట్కి ఆర్ఓ ఎంటర్, స్కేలింగ్కి ఎస్సి ఎంటర్ మాట. ఓకేనా. చూడండి, ఫస్ట్ మూవ్ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మూవ్ అంటే ఏంటి, ఒక ప్లేస్లో ఉన్న ఆబ్జెక్ట్ని ఇంకొక ప్లేస్కి మనకి మూవ్ చేయడానికి మనం ఈ మూవ్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ మూవ్ కమాండ్ తీసుకోగానే మనల్ని ఏమని అడుగుతుంది అంటే ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకే. ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. మనం ఏం చేయాలంటే దానికి ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత వెన్ యూ ప్రెస్ ద ఎంటర్ ఇట్ విల్ ఆస్క్ ద బేస్ పాయింట్. అంటే మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాం కదా, ఆ ఆబ్జెక్ట్లోనే ఒక బేస్ పాయింట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఆబ్జెక్ట్ బేస్ పాయింట్ చూస్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద సెకండ్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క డెస్టినేషన్ అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, here I am having one object. Okay, I want to move this object in this direction to here. ఇక్కడికి నేను మూవ్ చేయాలి. ఏం చేస్తున్నాను, నేను మూవ్ కమాండ్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ టోటల్ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని బేస్ పాయింట్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ నేను బేస్ పాయింట్ కింద ఈ కార్నర్ ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ కార్నర్ ఎండ్ పాయింట్ అనేది నేను చూస్ చేసుకొని డైరెక్షన్ చూపించి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ ఆబ్జెక్ట్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 200 mm మూవ్ చేయాలనుకోండి, డైరెక్షన్ చూపించి 200 అనేది ఇచ్చేస్తాను అనమాట. సో ఆబ్జెక్ట్ అనేది మనకి మూవ్ అవుతుంది. ఓకేనా. కమింగ్ టు ద కాపీ కమాండ్, నేను సిఓ ఎంటర్ అని ప్రెస్ చేయగానే సేమ్ థింగ్, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇది మళ్ళీ మనల్ని ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అడుగుతుంది. అంటే ఏ ఆబ్జెక్ట్స్ మనం కాపీ చేయాలి. మూవ్లో ఏం చేసాము, జస్ట్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని అక్కడ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ క్లాస్ రూమ్ ఉంది, ఈ క్లాస్ రూమ్లో నేను ఇక్కడ టేబుల్ వేసాను, ఒక కాంపోనెంటే. నెంబర్ ఆఫ్ చైర్స్ ఒక 10 ఉన్నాయి. నేను ఒక చైర్ అనేది డ్రా చేశాను ఆల్రెడీ. ఐ వాంట్ టు కాపీ ద సేమ్ చైర్ టు ద 10 members బై యూజింగ్ ద కాపీ కమాండ్. అవునా. మామూలుగా మూవ్ కమాండ్ చేస్తే ఏమవుతుంది, ఈ ఒక్క సింగిల్ చైర్ మూవ్ అవుతుంది, కానీ మనకి కాపీ అనేది డూప్లికేట్స్ అనేవి క్రియేట్ కావు. మనకి ఎప్పుడైతే ఒరిజినల్ ఆబ్జెక్ట్ అట్లాగే ఉండి నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలో అప్పుడు మనం కాపీ కమాండ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే సిఓ ఎంటర్ అని తీసుకుంటామో సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ చేసేగానే ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద బేస్ పాయింట్. ఓకేనా. ఏ పాయింట్ని రెఫరెన్స్ కింద తీసుకొని మనం ఈ ఆబ్జెక్ట్స్ని ప్లేస్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని బేస్ పాయింట్ కింద తీసుకుంటాం అన్నమాట. అది నేను క్యాడ్లో చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. ఓకేనా. దెన్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద సెకండ్ పాయింట్. సో ఈ సెకండ్ పాయింట్ అనేది డెస్టినేషన్ పాయింట్ కదా. అవునా. మూవ్ కమాండ్ అయినప్పుడు సెకండ్ పాయింట్ ఇచ్చేగానే కమాండ్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకని, జస్ట్ ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేస్తున్నాం, డూప్లికేట్ చేసి కాపీ చేయట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం. సో ద కమాండ్, ద సెకండ్ పాయింట్ విల్ రిపీట్ అనమాట. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, మీకు ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫైన్. దాంట్లోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఎరే అనే ఆప్షన్. కాపీలో ఎరే ఆప్షన్ వేరేగా ఉంది. మనకి సెపరేట్గా టైప్స్ ఆఫ్ ఎరేస్ ఉన్నాయి, రెక్టాంగులర్ ఎరే, పోలార్ ఎరే, పాత్ ఎరే. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ టూల్స్ అయిపోతే దెన్ వీ విల్ గో ఫర్ దట్ అడ్వాన్స్డ్ టూల్. ఓకే.
నెక్స్ట్ కమింగ్ ఫర్ ద రొటేట్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ చైర్ ఉంది, ఈ చైర్ని నేను రొటేట్ చేయాలి. ఐ వాంట్ టు రొటేట్ దిస్ చైర్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రౌండ్ టేబుల్ ఉందనుకోండి, ఆ రౌండ్ టేబుల్ చుట్టూరా మనము చైర్స్ అనేవి ప్లేస్ చేయాలి. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక చైర్ అనేది తీసుకున్నాను. జనరల్గా దాన్ని పోలార్ ఎరే అంటాం అన్నమాట. మనం ఇక్కడ రొటేట్ కమాండ్ యూజ్ చేసి కూడా మనం చైర్స్ని కాపీ చేయొచ్చు, లేదా ఆబ్జెక్ట్ని కాపీ చేయకుండా రొటేట్ చేయొచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే నేను ఆర్ఓ ఎంటర్ అని తీసుకుంటానో రొటేట్ కమాండ్ని, అది మనల్ని ఫస్ట్ అడిగేది ఏంటి? సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఏ ఆబ్జెక్ట్స్ని అయితే మనం రొటేట్ చేయాలో ఆ ఆబ్జెక్ట్స్ గురించి అడుగుతుంది. ఓకేనా? సో మనం ఆ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద బేస్ పాయింట్. ఏమడుగుతుందండి? బేస్ పాయింట్ అడుగుతుంది. ఎందుకని? ఈ ఆబ్జెక్ట్ నేను రొటేట్ చేయాలనుకోండి, ఎక్కడో దిక్కు నేను హోల్డ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ చూడండి, ఈ ఫోన్ నేను ఇక్కడ పట్టుకొని రొటేట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? ఐదర్ ఇది కార్నర్ బేస్ పాయింట్ తీసుకుంటే ఇట్లా రొటేట్ అవుతుంది, ఈ కార్నర్ బేస్ పాయింట్ తీసుకుంటే ఇట్లా రొటేట్ అవుతుంది, అదే సెంటర్లో బేస్ పాయింట్ తీసుకుంటే ఇట్లా రొటేట్ అవుతుంది. అదే సమ్ ఎక్స్ డిస్టెన్స్లో కనుక బేస్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా రొటేట్ అవుతుంది కదా. అవునా? సేమ్ అక్కడ మనం బేస్ పాయింట్ అనేది చూస్ చేసుకుంటాం అన్నమాట. బేస్ పాయింట్ చూస్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ అనేది మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ కాపీ అనే ఆప్షన్ తీసుకోలేదు, రొటేట్లో కూడా మనకి కాపీ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నేను ఇక్కడ రొటేట్లో కాపీ అనే ఆప్షన్ తీసుకోలేదో అప్పుడు నాకు ఇది డూప్లికేట్ క్రియేట్ చేయదు, జస్ట్ ఈ ఆబ్జెక్ట్ని ఇట్లా రొటేట్ చేసి పెడుతుంది అంతే. ఓకేనా? కాపీ అనే ఆప్షన్ మనం దాంట్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్కేలింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై స్కేలింగ్? రీసైజింగ్. సింపుల్గా చెప్పాలంటే ఏంటండి? రీసైజింగ్ ద మెజర్మెంట్స్. ఓకేనా? సో జనరల్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం ఎప్పుడైనా నాన్ స్కేల్ డ్రాయింగ్స్ గీస్తున్నప్పుడు. ఓకే, మెయిన్లీ ఈ స్కేలింగ్ గురించి మీకు ఇంకా బాగా నేను లేఅవుట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటీరియర్లో ఉన్నారు. ఓకే, యూ మేడ్ ద బిల్డింగ్ ప్లాన్ చేశారు. మీరు ఇంటర్నెట్ నుంచో లేదా వేరే దిక్కు నుంచో ఒక సోఫా సెట్ తీసుకొచ్చారు. ఏమైందంటే ఆ సోఫా సెట్ అనేది చాలా పెద్దది అయిపోయింది లేదా బాగా చిన్నది అయిపోయింది. సో మీరేం చేయాలనుకున్నారు? స్కేలింగ్ చేయాలి అనుకున్నారు. అంటే ఏంటి? దాని యొక్క రీసైజ్ చేయాలి అనుకున్నారు. ఓకే, మనం ఆటోకాడ్లోని డిజిటలైజేషన్ కదా, సో మనకి చిన్న సైజు ఉంటే నాకు పెద్ద సైజు కావాలి కదా అని చెప్పి నేను మళ్ళీ రీడ్రా చేయను. ఓకేనా? ఏమన్నా ఉంటే మాడిఫై చేసుకుంటాను దాన్ని. ఓకేనా? ఆ మాడిఫికేషన్లో నేను ఇక్కడ స్కేలింగ్ అనేది కూడా యూస్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడైతే స్కేల్ అనే కమాండ్ తీసుకుంటానో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇది నన్ను ఏమడుగుతుందండి? ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్స్ని అయితే నేను స్కేలింగ్ చేయాలో ఆ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎంటర్ ప్రెస్ చేసేసాం అనుకోండి, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద బేస్ పాయింట్. ఓకేనా? మూకేమో సెకండ్ పాయింట్ అడిగింది, అంటే మనం డైరెక్షన్ చూపించి డిస్టెన్స్ ఇచ్చేస్తాం. కాపీకేమో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అది కూడా డైరెక్షన్ చూపించి డిస్టెన్స్ ఇచ్చేస్తాం, ఎటు కాపీ కావాలంటే అటు. రొటేట్కేమో యాంగిల్ ఇచ్చేస్తున్నాం. స్కేల్కి ఇక్కడ స్కేల్ రేషియో ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏంటంటే డబల్ చేయాలంటే 2 అని 2 టైమ్స్, ఒకవేళ హాఫ్ చేయాలంటే 0.5 అని. స్కేల్ రేషియోస్ చిన్నదానికి పెద్దదానికి మనం స్కేల్ రేషియోస్ చేయొచ్చు. అలా స్కేల్ రేషియోస్లోనే మనకి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. రొటేట్లో కానీ స్కేలింగ్లో కానీ కాపీ అనే ఆప్షన్ కానీ రిఫరెన్స్ అనే ఆప్షన్ కానీ ఉన్నాయి. అవన్నీ కూడా నేను కమాండ్ చెప్పినప్పుడు చెప్తాను ఇప్పుడు. ఓకేనా? ఫైన్. ఈ 4 కమాండ్స్ చూడండి సేమ్ ఉన్నాయి. మూవ్కి ఎం షార్ట్ కట్, సెలెక్ట్ ఆబ్జెక్ట్ చేసుకుంటాము, బేస్ పాయింట్ చూస్ చేసుకుంటాము, డెస్టినేషన్ పాయింట్ ఇచ్చేస్తాము. కాపీకి ఏంటి? సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, బేస్ పాయింట్, ఎక్కడికి ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ ఇచ్చుకుంటాము. థర్డ్ది ఏంటి? రొటేట్. ఇక్కడ ఏంటి? మనం రొటేషన్ చేయాలి అంటే యాంగిల్ ఇవ్వాలి కాబట్టి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని బేస్ పాయింట్ చూసుకొని యాంగిల్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఏంటి? స్కేలింగ్ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ చేసుకుంటున్నాం, అంటే ఏ ఆబ్జెక్ట్ని అయితే స్కేల్ చేయాలో ఆ ఆబ్జెక్ట్స్ స్కేల్ చేసుకొని బేస్ పాయింట్ తీసుకుంటున్నాం. ఓకే, స్కేల్ రేషియో అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. ఫైన్. ఇప్పుడు మనం దీన్ని క్యాడ్లో చూద్దాం. ఓకే.
new file. Okay, so for example here what I am doing, I am taking a rectangle. Okay, so I am going for the dimensions option. నా రెక్టాంగిల్ యొక్క సైజు 100/50 ఉందండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఆబ్జెక్ట్. నేను ఈ రెక్టాంగిల్ని ఈ టేబుల్ మీదకి, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అనుకుందాం ఇది, ఓకేనా. ఈ రెక్టాంగిల్ బాక్స్ని ఈ టేబుల్ మీదకి మూవ్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ డ్రా చేసింది కదా, ఇక్కడ నేను డ్రా చేయాల్సిన అవసరం లేదు కదా మళ్ళీని. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ, ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద కమాండ్ ప్రాంప్ట్. అబ్జర్వ్ చేయండి, ఎంటర్, యా మూవ్ టూల్ ఏమంటుంది, వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. సో నేను ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి ఈ రెండింటిలోని, సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఈ రెక్టాంగులర్ బాక్స్ని నేను మూవ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ రెక్టాంగులర్ బాక్స్. అయిపోయింది కాబట్టి క్యాడ్కి చెప్పాలి. ఎట్లా చెప్తాము, నేను నా సెలెక్షన్ అయిపోయింది బాబు నా తరపు నుంచి అని ఎలా చెప్తాము, ప్రెస్ ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమడుగుతుంది, స్పెసిఫై ద బేస్ పాయింట్. చూద్దాం ఇప్పుడు బేస్ పాయింట్ కాన్సెప్ట్ అనేది ఒక సింపుల్ వే ఆఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నాకు ఏముందంటే ఒక బాక్స్ ఉంది, అట్లాగే ఇక్కడ నాకు ఒక టేబుల్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ బాక్స్ని ఈ టేబుల్ మీద మనకి ఏ విధంగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బాక్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ని నేను ఇక్కడ గ్రీన్ కలర్తో చేస్తున్నాను. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇట్లా ప్లేస్ చేయాలా ఈ బాక్స్ని, లేదా ఈ బాక్స్ని కరెక్ట్గా ఈ టేబుల్కి మధ్యలో వచ్చేటట్టు ప్లేస్ చేయాలా, లేదా ఈ బాక్స్ని నేను ఈ టేబుల్కి రైట్ సైడ్ ఎండ్ కార్నర్ పాయింట్ నుంచి వచ్చేటట్టు ప్లేస్ చేయాలా. దాని మీద మీ యొక్క బేస్ పాయింట్ సెలెక్షన్ అనేది డిపెండెన్సీ ఉంటుందన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఎక్కడైతే నన్ను బేస్ పాయింట్ అడుగుతుందో నేను ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నాను, ఈ లెఫ్ట్ సైడ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద బాక్స్ ఈ టేబుల్ యొక్క రైట్ సైడ్ ఎండ్ పాయింట్కి కనెక్ట్ అవ్వాలి అంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బేస్ పాయింట్ కింద ఈ ఎండ్ పాయింట్ అనేది బేస్ పాయింట్ కింద తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, తీసుకొని ఎక్కడైతే నాకు కావాలో ఆ పాయింట్కి నేను ఏమిస్తుందండి, బేస్ పాయింట్ తీసుకున్నాక స్పెసిఫై సెకండ్ పాయింట్ అంటుంది. అవునా, నేను ఈ ఎండ్ పాయింట్ సెకండ్ పాయింట్ అని చెప్తున్నాను. మూవ్ అయిందా ఆబ్జెక్ట్. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఎంటర్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, ఎంటర్, specify the base point. Okay, specify the base point, then give the second point. ఆ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడికి కావాలి. అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బాక్స్ని ఎగ్జాక్ట్ మిడ్ని ఈ టేబుల్ యొక్క ఎగ్జాక్ట్ మిడ్కి మ్యాచ్ చేయాలి. ఎంటర్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, ఎంటర్. ఇప్పుడు బేస్ పాయింట్ని కనుక నేను ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ తీసుకుంటే నేను ఇక్కడ ప్లేస్ చేయగలనా, ఎగ్జాక్ట్ ఈ మిడ్ పాయింట్లో సమానంగా ప్లేస్ చేయగలనా, చేయలేను కదా. అందుకని ఏంటంటే బేస్ పాయింట్ అనేది పెర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. మనం ఎట్లా ప్లేస్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ని అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బేస్ పాయింట్ అనేది. సో ఎంటర్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, ఎంటర్. ఇప్పుడు బేస్ పాయింట్ నేను ఏం చేస్తున్నాను, ఈ బాటమ్ లైన్, ఈ రెక్టాంగులర్ బాక్స్ యొక్క బాటమ్ లైన్ యొక్క మిడ్ పాయింట్ తీసుకొని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఈ టేబుల్ అని ఏదైతే అనుకుంటున్నాం మనం ఆబ్జెక్ట్, ఆ టేబుల్ యొక్క మిడ్ పాయింట్కి నేను కోఇన్సిడెన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, మూవ్ కమాండ్ ద్వారా నేను ఎగ్జాక్ట్గా ఆ టేబుల్కి సెంటర్లో నేను ప్లేస్ చేసుకోగలిగాను. అవునా, ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ ఫర్ ద రైట్ సైడ్. ఓకేనా, ఈ బాక్స్ని నేను ఇక్కడ రైట్ సైడ్కి ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, గోయింగ్ ఫర్ ద మూవ్ కమాండ్, select the objects, enter, specify the base point, then choose the second point. నేను బేస్ పాయింట్ ఏది తీసుకున్నానో నాకు ఎట్లాగైతే ప్లేస్ కావాలో ఆబ్జెక్ట్ అనేది ఆ విధంగా నేను బేస్ పాయింట్ అనేది చూస్ చేసుకున్నాను. అర్థమైందండి, మూవ్ కమాండ్ అర్థమైందా క్లియర్గా, ఫైనా, క్లియర్.
Now for example, I am having a rectangular table. For example, here I am having a chair. For example, here I am having a chair. I want 5 chairs in this direction and 5 chairs in this direction. ఓకేనా? ఇప్పుడు నేను మూవ్ కమాండ్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ చైర్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ మూవ్ అవుతుంది, కానీ ఆ చైర్ అనేది నాకు కాపీ కావట్లేదు, అంటే డూప్లికేట్ అవ్వట్లేదు. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఆ చైర్ అనేది ఐ వాంట్ టు డూప్లికేట్ ఇంటూ మల్టిపుల్ కాపీస్. సో దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద కాపీ కమాండ్. ఓకే, వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ కాపీ కమాండ్? CO ఎంటర్. సో CO ఎంటర్ ఏమడుగుతుందండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్. సేమ్ కదా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి, నేను చైర్ని సెలెక్ట్ చేయాలి. సో చైర్ ఎలిమెంట్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని కూడా మిస్ అవ్వకుండా సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్. దెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద బేస్ పాయింట్. ఏమడుగుతుంది, బేస్ పాయింట్. ఎప్పుడైనా సరే మనం ఒక స్కేల్ ప్రకారం డ్రాయింగ్ తీసుకుంటే ఆ డిస్టెన్సెస్ ఎంత ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం పెర్ఫెక్ట్గా ఇచ్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేశాను, రఫ్గా గీసేసాను. ఓకేనా, ఫైన్, నో ఇష్యూ. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద బేస్ పాయింట్. ఐఎమ్ చూసింగ్ ద లెఫ్ట్ మోస్ట్ బాటమ్ కార్నర్ ఆఫ్ దట్ చైర్ యాజ్ మై బేస్ పాయింట్. అయిపోయిందా? దెన్ F8 ఆన్ చేసుకుంటున్నాను నేను. F8 ఆన్లో ఉంటే ఏంటి, నేను డైరెక్షన్ అనేది హారిజెంటల్గా వెర్టికల్గా నా కర్సన్ రెస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి F8 నేను చైర్ని హారిజెంటల్గానే. అదే నేను F8 ఆఫ్లో ఉందనుకోండి ఎగ్జాక్ట్గా నేను ప్లేస్ చేయలేను కదా, అవునా? సో F8 అనేది ఆన్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అక్కడ డైమెన్షన్ వస్తుంది చూసారా, రఫ్గా ఎంత వస్తుంది అనేది. ఓకేనా, అరౌండ్ రఫ్గా నేను ఒక 75 mm డిస్టెన్స్ ఇస్తున్నాను. ఏం చేస్తున్నాను, సింపుల్గా సెకండ్ పాయింట్ అడుగుతుంది కదా, నా మౌస్తో డైరెక్షన్ ఇట్లా చూపించేసి 75 ఇస్తున్నాను. ఎంటర్. ఒక చైర్ వచ్చిందా, నాకు ఇంకొక చైర్ కావాలి. 75 + 75 ఇస్తున్నాను. ఎంత, 150. ఎంటర్. ఇంకో చైర్ వచ్చింది. ఇంకొక చైర్ కావాలి. 75 + 150 ఎంత, 225. సో 225 ఇస్తున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఈక్వల్గా ప్లేస్ చేస్తున్నాను చైర్స్ అన్ని, అవునా? నెక్స్ట్ 300 ఇస్తున్నాను. కంప్లీటెడ్. ఓకేనా, ఎంటర్ కొట్టేశాను. ఎన్ని చైర్స్ ప్లేస్ చేశాను, 5 చైర్స్ ప్లేస్ చేశాను. అవునండి, నేనేం చేశాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ లైన్. ఇక్కడ నాకు ఒక లైన్ ఉంది. నేనేం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను ఈ లైన్ని. బేస్ పాయింట్ చూస్ చేశాను. అంటే ఇప్పుడు బేస్ పాయింట్ ఎక్కడుంది, ఆ మూమెంట్కి ఆరిజిన్ ఏదవుతుంది, ఈ పాయింటే కదా. ఆ పాయింట్ నుంచి ఎంత దూరంలో, ఫర్ ఎగ్జాంపుల్ 50 mm డిస్టెన్స్లో, అంటే ఆ ఫస్ట్ లైన్ నుంచి 50 mm డిస్టెన్స్లో ఒక కాపీ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఇంకో కాపీ కావాలి నాకు, కానీ ఎక్కడి నుంచి మెజర్మెంట్ ఉంటుంది, ఏదైతే మీరు బేస్ పాయింట్ డిస్టెన్స్ తీసుకున్నారో అక్కడి నుంచే కదా మీకు మెజర్మెంట్. ఇది 50 తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడి నుంచి నాకు ఇంకొక 100 mm లైన్ కావాలి కాబట్టి నేను 100 ఇస్తున్నాను. అప్పుడు ఈ రెండింటి మధ్య 50 వచ్చింది. లేదు సార్ నాకు అన్ఈవెన్ కావాలంటే అన్ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ద ఈ థర్డ్ ఆబ్జెక్ట్కి ఫోర్త్ ఆబ్జెక్ట్కి మధ్య 25 mm డిస్టెన్సే ఉందనుకోండి. ఎంత, 25 ఉంది. అప్పుడు నేను ఇప్పుడు ఎంత వాల్యూ ఎంటర్ చేయాలి ఇక్కడ, వెరీ గుడ్, ఎంత, 125 ఎంటర్ చేస్తే నాకు ఈ థర్డ్ ఆబ్జెక్ట్కి ఫోర్త్ ఆబ్జెక్ట్కి 25 డిస్టెన్స్ మాత్రమే వస్తుంది. ఫస్ట్ డిస్టెన్స్కి లాస్ట్ ఆబ్జెక్ట్కి 125 డిస్టెన్స్ ఉంటుంది, అవునా? సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ద కాపీ కమాండ్ అనమాట. ఫైన్ అండి, అర్థమైందా? సో అగైన్ ఐ విల్ టెల్ యూ. For example, here I am having a rectangular box. Okay, here I am taking some references. Okay, here I am having a circular hole. ఇక్కడ నాకు ఒక హోల్ అనేది ఉంది. Okay, I want 3 copies of this circle at all the other 3 corners of this square or rectangle. Okay, ఏం చేస్తున్నాను, go for copy option, select the object, enter. ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ప్రతి సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ వచ్చి ఈ ప్రతి కార్నర్లోని నాకు ప్లేస్ అవ్వాలి. అందుకని సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ని నేను బేస్ పాయింట్ కింద చూస్ చేసుకొని ఐఎమ్ ప్లేసింగ్ ఎట్ ఎవ్రీ కార్నర్ పాయింట్. మీకు నెంబర్ ఆఫ్ వచ్చేస్తాయండి, యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ కాపీస్.
మీరు కమాండ్ ఎగ్జిట్ అయ్యే వరకు మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం కాపీ కమాండ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? ఫైన్. చూడండి, ఇందులో నేను కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ నేను ఏం చేశాను, నాకు 5 కాపీస్ కావాలని నాకు తెలుసు కదా, ఈచ్ ఆబ్జెక్ట్ మధ్య డిస్టెన్స్ ఈక్వల్ అని నాకు తెలుసు, అవునా? అప్పుడు నేను ఏం చేశాను, కాపీ ఆప్షన్ తీసుకొని 75 ఒకసారి, 150, 225, 300 ఇలా టైప్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకని నేనేం చేస్తున్నానంటే, నౌ ఐఎమ్ యూజింగ్ ద అరే ఆప్షన్ ఇన్ కాపీ. ఓకేనా? గో ఫర్ కాపీ ఆప్షన్, select the objects, enter, specify base point. So I am choosing the same base point as earlier. Okay, then directly giving the second point, instead of giving 75 distance here, I want 5 number of copies. So I am going to the option called array. Okay, so I am going here the array option. Then it is asking enter number of items. ఎన్ని ఐటమ్స్ కావాలో అడుగుతుంది. I am giving 5 items అంటున్నాను. Then go for enter. ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతుంది, మళ్ళీ సెకండ్ పాయింట్ అడుగుతుంది కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్లో నేను 75 అని ఇస్తున్నాను. నేను సెకండ్ పాయింట్లో నేను 75 అని ఇందాక ఎంతైతే డిస్టెన్స్ మెన్షన్ చేశానో అదే డిస్టెన్స్ మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి వచ్చేసినాయా. ఇందాక మనం కొంచెం లెంగ్తీగా చేసాము. ఇప్పుడు ఏంటి, కాపీ కమాండ్లోనే అరే అనే ఆప్షన్ అనేది నేను యూజ్ చేసుకున్నాను అనమాట. ఓకేనండి, ఫైన్. సో ఇట్లా నేను ఐ టోల్డ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఒక సింపుల్ రెక్టాంగులర్ బాక్స్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 4 కార్నర్లో 4 హోల్స్ అనేది నేను ప్లేస్ చేశాను. ఓకే, ఇంకొక దాంట్లో ఐ హ్యావ్ ప్లేస్డ్ నెంబర్ ఆఫ్ చైర్స్ ఆన్ వన్ సైడ్, నాట్ ఆన్ ద అదర్ సైడ్. నేను ఇక్కడ ఎందుకు ప్లేస్ చేయలేదు, ఇక్కడ నేను చైర్ అనేది ప్లేస్ చేసుకోలేదు కాబట్టి ప్లేస్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యువతలు కూడా చైర్ ఉందనుకుందామండి. ఓకేనా, అప్పుడు నేను ఏం చేస్తాను, కాపీ కమాండ్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు ఈ చైరు ఎట్ ఎ టైం సెలెక్ట్ చేసేస్తాను. ఎందుకని రెండు కూడా సేమ్ కాపీస్ కావాలి కాబట్టి. ఒకవేళ డిఫరెంట్ కాపీస్, డిఫరెంట్ డిస్టెన్సెస్ అంటే, డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే అది విడివిడిగా చేస్తాం కాపీ ఆప్షన్. ఇప్పుడు మనకి సేమ్ కాబట్టి సేమ్ తీసుకొని ఇక్కడ అరే ఆప్షన్ తీసేసుకుంటున్నాను, 6 ఐటమ్స్ ఇస్తున్నాను, 75 డిస్టెన్స్ ఇచ్చేస్తున్నాను. డైరెక్ట్గా నాకు అయిపోయింది. అర్థమైందండి? కాపీ ఆప్షన్లోని కాపీ కమాండ్, సింపుల్ కాపీ కమాండ్లో అరే కమాండ్. క్లియరా? ఫైన్. నెక్స్ట్ కమాండ్ ఏంటండి, రొటేట్ ఆప్షన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ చైర్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి నేను, కానీ చైర్ అనేది ఎట్లా ఉంటుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కదా. ఇంకా కమింగ్ డేస్లో మిర్రర్ కమెంట్స్ ఇవన్నీ చెప్తాను, అప్పుడు ఇంకా ఈజీ అయిపోద్ది, అవునా? కానీ నా ఇప్పుడు కరెంట్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ నేను ఇంకొక చైర్ ప్లేస్ చేయాలి. నాకు ఆల్రెడీ చైర్ డ్రా చేసి ఉంది. ఐ డోంట్ వాంట్ టు డ్రా దట్ చైర్ అగైన్. ఓకే, అలా అని చెప్పి నాకు మిర్రర్ కమాండ్ తెలీదు, ఎందుకంటే నేను ఇంకా మిర్రర్ కమాండ్ వరకు చెప్పలేదు కాబట్టి, అవునా? ఫైన్. రొటేట్ కమాండ్తో ఈ చైర్ని ఎంత డిగ్రీతో రొటేట్ చేస్తే ఎగ్జాక్ట్గా సిమెట్రీ అవుతుంది మనకి. ఎంత డిగ్రీతో రొటేట్ చేయాలి చూడండి. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే, గో ఫర్ ఆర్ఓ ఎంటర్, రొటేట్ కమాండ్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. సో చైర్ మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంటర్. ఏమడుగుతుందండి, స్పెసిఫై ద బేస్ పాయింట్. ఈ చైర్ని నేను ఎక్కడ పట్టుకొని రొటేట్ చేయాలి. ఐదర్ మనము ఈ లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్ పట్టుకొని రొటేట్ చేయాలా, లేదు అంటే రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని రొటేట్ చేస్తున్నామా, లేదు అంటే చైర్ని సెంటర్లో పెట్టుకొని రొటేట్ చేస్తున్నామా, లేదు అంటే అసలు ఈ ఆబ్జెక్ట్కే సంబంధం లేకుండా నా రొటేషన్ పాయింట్ అనేది సమ్వేర్ ఎల్స్ ఉందా. ఓకేనా, బేస్ పాయింట్ అనేది యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా, చూడండి, ఆర్ఓ ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు రొటేట్, ఎంటర్, స్పెసిఫై ద బేస్ పాయింట్,
ఇక్కడ నేను లోవర్ లెఫ్ట్ కార్నర్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ గివ్ ద రొటేషన్ యాంగిల్. ఏమడుగుతుందండి ఇక్కడ? రొటేషన్ యాంగిల్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ 90 degrees. ఐఎమ్ గోయింగ్ ఫర్ 90 degrees. ఎట్లా చేంజ్ అయింది? సో ఇట్లా వేసున్న చైర్ 90 degrees రొటేట్ అయింది, అవునా? గో ఫర్ రొటేట్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, ఎంటర్, స్పెసిఫై ద బేస్ పాయింట్, అగైన్ గోయింగ్ ఫర్ 90 degrees. పైదానికి సిమెట్రీ వచ్చిందా? అంటే మనం ఫస్ట్ చేసినప్పుడు 180 degrees ఇస్తే సరిపోతుంది కదా, అంతేనా? ఎంత డిగ్రీలో మనం రొటేట్ చేయాలి అనేది మనకి తెలియాలన్నమాట. ఓకేనా? ఫైన్. సో నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ చైర్ బై యూజింగ్ మూవ్ కమాండ్. మూవ్ కమాండ్ యూజ్ చేసి ఆ చైర్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. చూడండి నేను ఇక్కడ ఎట్లా ప్లేస్ చేస్తున్నానో, నాకు ఈ డిస్టెన్స్ అనేది అక్కడ నేను ఇందాకైతే రఫ్గా పెట్టేశాను. ప్రస్తుతానికి మనం ఇంకా వేరే కమాండ్స్ అవి నేర్చుకోలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక రెఫరెన్స్ లైన్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు ఎంత డిస్టెన్స్ ఉందో ప్రస్తుతానికి ఇట్లా చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఇట్లా చెయ్యం మనము. ఓకే, సో ఈ లైన్ నేను ఒక రిఫరెన్స్ లైన్ కింద తీసుకుంటున్నా ఇక్కడికి. ఓకే, ఒక రిఫరెన్స్ లైన్ కింద తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? మూవ్ కమాండ్కి వెళ్ళి ఈ ఆబ్జెక్ట్ని ఈ టాప్ కార్నర్ బేస్ పాయింట్ కింద తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని పెట్టుకుంటున్నా. అంటే బోత్ షుడ్ బి ఎట్ ద సేమ్ పాయింట్ కింద ఉండడానికి మాత్రమే నేను ఆ రిఫరెన్స్ లైన్ అనేది తీసుకున్నాను. ఆటో క్యాడ్లో మనం ఎన్నో రిఫరెన్స్ లైన్స్ తీసుకుంటామేమో. ఓకేనా? సో అన్ని డ్రాయింగ్స్ కూడా డైరెక్ట్గా రావు, రిఫరెన్స్ తీసుకుంటుంటేనే అన్ని డ్రాయింగ్స్ కూడా ప్రిసైజ్గా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నేను ఏం చేశాను? ఏ కమాండ్స్ వాడాను ఇక్కడ? కాపీ కమాండ్ వాడలేదు ఇంకా నేను. ఫస్ట్ రొటేట్ కమాండ్ వాడి ఆ చైర్ని రొటేట్ చేశాను. తర్వాత ఏం చేశాను? మూవ్ కమాండ్ వాడి దాన్ని ఎక్కడికి కావాలో అక్కడికి మూవ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను? కాపీ కమాండ్ తీసుకొని ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలో అన్ని ఆబ్జెక్ట్స్ నేను ఇచ్చేసుకొని డైరెక్షన్ పర్ఫెక్ట్గా చూపించాలి. ఇలా వంకరగా చూపించేస్తే అంటే మీకు అట్లా 45 degreesలో కావాలంటే పోలార్ ట్రాకింగ్ ఆన్ చేసుకొని 45 degreesలో ఇచ్చుకోవచ్చు, 30 degreesలో కాపీ చేసుకోవచ్చు, మన ఇష్టం. చెప్తాను నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో. ఓకేనా? ప్రస్తుతానికి నాకు హారిజెంటల్గా కావాలి కాబట్టి F8 ఆన్ చేసుకొని సింపుల్గా డైరెక్షన్ పైకి కావాలంటే పైకి, కింద కావాలంటే కిందకి, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. నాకు రైట్ సైడ్ డైరెక్షన్ కావాలి కాబట్టి రైట్ సైడ్ డైరెక్షన్ జస్ట్ అలా మౌస్ని చూపించేసి 75 అనేది నా డిస్టెన్స్ కాబట్టి 75 అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఈ విధంగా నేను ఈ టేబుల్ అనేది చేయగలిగాను. క్లియర్ అండి? ఫైన్. క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ వచ్చి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఇప్పుడు నాకు ఏముందండి? ఇది రౌండ్ టేబుల్ ఉంది. సో ఈ రౌండ్ టేబుల్కి ఇక్కడ నాకు ఒక చైర్ ఉంది. హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ చైర్. దీన్ని ఇంకా ఈజీగా చేయొచ్చు కమింగ్ డేస్లో మనం. ఓకేనా? ప్రస్తుతానికి మనం ఇంకా ఈ చైర్ ఇక్కడ నేను రివర్స్లో వేసా, ఈ చైర్ నేను ఇక్కడ రివర్స్లో వేసా, కరెక్ట్గా లేదా ఇదే కరెక్ట్ డైరెక్షన్ అనుకోండి, వదిలేద్దాం ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 6 chairs ప్లేస్ చేయాలి. ఎన్ని చైర్స్? 6 chairs ఈక్వల్గా ప్లేస్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ చైర్ టు చైర్? అప్పుడు ఎంత అవుతుంది యాంగిల్ చైర్ టు చైర్కి మధ్యలో? టోటల్ యాంగిల్ ఎంత? 360. నెంబర్ ఆఫ్ చైర్స్ ఎన్ని? 6. చేయండి 360/6 ఎంత వస్తుంది? 360/6 ఎంత వస్తుందమ్మా? 6 6 కదా, 60 degrees. అంతేనా? అయ్యే సింపుల్ క్యాలిక్యులేషన్స్ రావాలమ్మా. ఓకేనా? ఫైన్. అంటే రేపు పొద్దున మనం పోలార్ అరే నేర్చుకున్నప్పుడు 1 clickలో అయిపోద్ది. ప్రస్తుతానికి రొటేట్ కమాండ్ నేర్చుకుంటున్నాం కాబట్టి రొటేట్ కమాండ్లోనే ఇంకా కొంచెం ప్రిసైజ్గా మనం నేర్చుకోవాలి కాబట్టి. ఓకేనా? RO ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ చైర్. ప్రెస్ ఎంటర్. ఏమడుగుతుందండి ఇక్కడ? బేస్ పాయింట్ కదా. ఇప్పుడు నేను ఏ పాయింట్ని బేస్ పాయింట్ కింద తీసుకొని ఈ చైర్ని రొటేట్ చేయాలి. ఏ పాయింట్ని నేను రొటేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ ఫోన్ ఉందా? ఈ బాటిల్ అయితే మన టేబుల్ అనుకోండి, ఈ ఫోన్ మీ చైర్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి 60 degreesలో ఈ చైర్ని రొటేట్ చేసి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఇంకొక 60 degreesలో ఇక్కడ నుంచి ఇట్లా రొటేట్ చేసి పెట్టాలి. దెన్ టెల్ మీ వాట్ విల్ బి ద బేస్ పాయింట్ ఆఫ్ సెంటర్ పాయింట్ ఆఫ్ దేని యొక్క సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేయాలి? చైర్ యొక్క సెంటర్ పాయింట్. ఫైన్. దాంతోనే ఒకసారి ట్రై చేద్దామా?
చైర్ యొక్క సెంటర్ పాయింట్ అంటే ఈ ఫోన్ యొక్క సెంటర్ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడే కదా తిరుగుతుంది, ఇక్కడే కదా తిరుగుతుంది. కానీ నాకు ఎట్లా తిరగాలి? ఇట్లా కదా తిరగాలి. ఇగో ఎడ్జ్ తీసుకున్నాను, ఎడ్జ్ తీసుకుంటే ఎట్లా తిరుగుతుంది కదా. ఏం తీసుకోవాలి? ఆ టేబుల్ యొక్క సెంటర్ కదా, టేబుల్ యొక్క సెంటర్ పాయింట్. ఇక్కడ మన టేబుల్ అంటే ఏంటి? ఈ సర్కిల్ కదా. సో ఇక్కడ బేస్ పాయింట్ ఏమవుతుంది? ఈ టేబుల్ యొక్క సెంటర్ పాయింట్ అవుతుంది అనమాట. తీసుకున్నానా? ఇప్పుడు నాకేంటి? ఇది యాంగిల్ ఇచ్చేస్తే కాపీ కాదు. సో అందుకని నేనేం చేస్తున్నాను? కాపీ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి. ఓకేనా? కాపీ అనే ఆప్షన్ తీసుకొని 60 ఇస్తున్నాను. వచ్చిందా? సేమ్ రిపీట్. మీరు ప్రాక్టీస్ ఇలాగే చెయ్యండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తుండవు. ఓకే, అగైన్ రొటేట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఈసారి ఆల్రెడీ కాపీ చేసిన ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకొని బేస్ పాయింట్ కింద మళ్ళీ సేమ్ సర్కిల్ సెంటర్, టేబుల్ యొక్క సెంటర్ తీసుకొని మళ్ళీ 60 degrees ఇస్తున్నాను యాంగిల్ ఆఫ్ రొటేషన్. సారీ, కాపీ తీసుకోలేదు, చూసారా? కాపీ తీసుకోవాలి కదా. సో రొటేట్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్, ఎంటర్, స్పెసిఫై ద బేస్ పాయింట్ యాజ్ మై సర్కిల్ సెంటర్ పాయింట్, టేక్ ద కాపీ ఆప్షన్, దెన్ రొటేషన్ యాంగిల్ ఈజ్ 60 degrees. లేదు కదా, మనకు ఆప్షన్ లేదు కదా, మనకి ఆప్షన్ లేదు. కానీ కమింగ్ డేస్లో నేను పోలార్ అరే చెప్తాను. ఇవి మీకు బాగా ప్రాక్టీస్ అయిపోయినాయి అనుకోండి, పోలార్ అరే చెప్తాను. అది సింగిల్ క్లిక్లో మొత్తం మనకి టేబుల్స్ అనేది వేసి పెడుతుంది ఇబ్బంది లేకుండా. మీరు ప్రస్తుతానికి ఏంటంటే రొటేట్ కమాండ్ బాగా ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి, సో ఇదే వే ఆఫ్లో మీరు ప్రాక్టీస్ చేయండి. రొటేట్ తీసుకోవడం, కాపీ కావాలంటే కాపీ తీసుకొని దానికి ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బేస్ పాయింట్, copy, rotation angle is 60. So exactly I placed all the chairs at an equal angle. Same unequal angle lo kuda alage place cheyochu kada, avuna? See, did you understand all these 3 commands? Fine. Rotate loni inka konచెం advanced option undi, reference option. ఇక్కడ వరకు నేర్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను తర్వాత చెప్తాను మళ్ళీ. ఓకేనా? ఫైన్. సో నెక్స్ట్ ఆప్షన్ ఈ స్కేలింగ్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? స్కేల్. సో స్కేల్ అని కూడా సేమ్ ఆప్షన్స్ కదా. సారీ, 4, 5, 6, 7. ఓకే, సో స్కేలింగ్ కూడా సేమ్ ఆప్షన్స్, కానీ ఏంటి? వీఆర్ రీసైజింగ్. ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ రూమ్. ఇది ఒక రూమ్ అనుకోండి. ఈ టేబుల్ని నేను ఈ రూమ్లో ఇన్సర్ట్ చేయాలి. టేబుల్ అనే మొత్తం ఈ టేబుల్ సెట్ ఏదైతే ఉందో ఈ టేబుల్ సెట్ని నేను రూమ్లో ఇన్సర్ట్ చేయాలి. ఎంత ఉంది రూమ్ కన్నా? టేబుల్ చాలా పెద్దది ఉంది. అంటే నేను ఏం చేయాలి? రీసైజ్ చేయాలి. సో దాన్ని ఏమంటాం మనం? స్కేలింగ్ అంటాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ స్కేలింగ్? ఎస్సీ ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. సో ఏ ఆబ్జెక్ట్స్ అయితే మనం స్కేల్ చేయాలో ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. దెన్ గో ఫర్ ఎంటర్. చూస్ ద బేస్ పాయింట్, ఎనీ బేస్ పాయింట్. ఇక్కడ మనం ఏ బేస్ పాయింట్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ డ్రాయింగ్కి వేరే డ్రాయింగ్స్కి ఎటువంటి సంబంధం లేదు ప్రస్తుతానికి ఈ ఎగ్జాంపుల్లో. కనుక ఈ టోటల్ సెట్ యొక్క సెంటర్ని, జియోమెట్రిక్ సెంటర్ని నేను స్కేల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్కేలింగ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇలాగ మీరు మౌస్తో డైనమిక్గా కూడా, అంటే మనం ఎప్పుడైనా నాట్ టు స్కేల్ డ్రాయింగ్స్ చేస్తామండి కొన్ని. ఏంటి నాట్ టు స్కేల్ అంటే? ఏంటంటే ఆ డ్రాయింగ్లో జస్ట్ విజువలైజ్గా మాత్రమే చూపిస్తాం. ఇక్కడ ఒక టేబుల్ ఉంది అని, ఆ టేబుల్ ఎంత సైజు ఉంది, ఎంత సైజు టేబుల్ పెడితే అందులో ఫిట్ అవుతుంది అనేవి చూపించము. ఓకేనా? సో అలాంటప్పుడు ఏంటి, మనకి ఈ రెక్టాంగిల్, ఈ రూమ్ సైజు కన్నా చిన్న సైజు వస్తే సరిపోతుంది కదా టేబుల్. లేదు సార్, నేను ఈ టేబుల్ యాక్చువల్గా యాజ్ పర్ స్కేల్ తీసుకున్నాను. ఈ టేబుల్ నేను ఏం చేశాను? యాజ్ పర్ స్కేల్ తీసుకున్నాను. నేను ఇందులో కూడా ఇన్సర్ట్ చేసేటప్పుడు యాజ్ పర్ స్కేలే ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు మనకి స్కేల్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత రిడక్షన్ చేయాలో క్యాలిక్యులేట్ చేసుకొని స్కేల్ రేషియోస్ ఇస్తామన్నమాట. సో కరెంట్లీ నేను ఏం చేస్తున్నానంటే
50% స్కేల్ రేషియో తగ్గిస్తున్నాను. ఎంత? 50%. సో నేను ఏమిస్తున్నాను? 0.5 హాఫ్. ఓకే, స్కేల్ ఫ్యాక్టర్ అందిస్తున్నానండి 0.5. ఎంటర్. సరిపోయిందా? సీ హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మూవ్ కమాండ్. సో చాలా ఇంకా పెద్దది ఉంది, అవునా? ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా నేను స్కేల్ రేషియో డిక్రీజ్ చేయాలి అనుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? ఎస్సీ ఎంటర్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్, ఎంటర్, specify the base point, choose the base point, then I would like to go for the one more 50%. ఇందాక హాఫ్ తగ్గించాము, ఇప్పుడు నేను ఆ హాఫ్లోంచి ఇంకొక హాఫ్ తగ్గిస్తున్నాం. సరిపోయిందా? సో నౌ ఐఎమ్ యూజింగ్ ద మూవ్ కమాండ్, చూసింగ్ దిస్ సెంటర్ యాజ్ మై బేస్ పాయింట్ and I want to move over here. No sir, I would like to place this table along this wall. Then I will go for the rotate command, select the objects, ఎంటర్, చూస్ ద బేస్ పాయింట్. ఆర్తో ఆన్ చేసేసుకుంటే డైరెక్ట్గా మనం 90 ఇట్లా రొటేట్ చేసేసుకోవచ్చు మౌస్తోని. సరిపోయిందా? దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద మూవ్ కమాండ్ అండ్ ఐ వాంట్ టు ప్లేస్ దిస్ టేబుల్ అలాంగ్ దిస్ ఈస్ట్ సైడ్ వాల్. ఓకేనండి, ఫైన్. నౌ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ దిస్ టేబుల్ టు దిస్ లొకేషన్. ఏం చేస్తున్నాను? కాపీ అయితే కాపీ, మూవ్ అయితే మూవ్. నాకు డూప్లికేట్ అక్కర్లేదు కాబట్టి మూవ్ తీసుకుంటున్నాను. ఓకేనా? నౌ ఐ షుడ్ రెడ్యూస్ ద సైజ్. ఓకే, ఫైన్. ఎస్సీ ఎంటర్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్, ఎంటర్, చూస్ ద బేస్ పాయింట్. దెన్ హియర్ ఇట్లాగా నేను రఫ్గా కావాలంటే రఫ్గా రెడ్యూస్ చేసుకుంటాను, లేదు ఒక సర్టెన్ స్కేల్ ఫ్యాక్టర్ కావాలి అనుకుంటే ఆ సర్టెన్ స్కేల్ ఫ్యాక్టర్ అనేది నేను ఇండికేట్ చేసుకుంటాను. 0.65 ఇస్తున్నాను ఇప్పుడు నేను. ఓకేనా? ఎంటర్. సరిపోయిందా? దెన్ మూవ్ దిస్ ఆబ్జెక్ట్ హియర్. ఓకేనండి, ఫైన్. నేను ఈ ఆబ్జెక్ట్ ఏదైతే తీసుకున్నానో ఈ ఆబ్జెక్ట్ నేను రిడక్షన్ చేయాలి. ఓకే, బట్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ ఆబ్జెక్ట్కి మిడ్ పాయింట్లోనే ఉండాలి. ఓకేనా? ఎస్సీ ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు స్కేల్, ఎంటర్, చూస్ ద బేస్ పాయింట్ యాజ్ ద మిడ్ పాయింట్, బాటమ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద రెక్టాంగులర్ బాక్స్. ఓకే, దెన్ సి అక్కడి నుంచి తీసుకుంటే ఏమవుతుంది? ఆ బేస్ పాయింట్ అనేది అక్కడే ఉంటుంది, కానీ నాకు ఇలాగే ఈక్వల్ స్కేలింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. అదే కనుక నేను బేస్ పాయింట్ చేంజ్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ టేక్ ద బేస్ పాయింట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, దాని నుంచి డిటాచ్ అయిపోయి వస్తుందా? అవునా? ఎస్సీ ఎంటర్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. ఇఫ్ ఐ టేక్ ద రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ స్కేల్ బేస్ పాయింట్, ఏమవుతుంది? అది అక్కడే ఉంటుంది కానీ మిడ్లో ఉండట్లేదు. అప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి? స్కేల్ ఫ్యాక్టర్ సెట్ చేసుకొని మూవ్ కమాండ్ తీసుకొని దీన్ని ఇక్కడికి మళ్ళీ నేను మూవ్ చేసుకోవాలి. అవునా? అట్లా అక్కర్లేకుండా సింపుల్గా బేస్ పాయింట్ అనేది మీరు పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటే ఫస్ట్ టైమే, ఓకే, సో మనం ఈజీగా స్కేలింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి? సో ఈ విధంగా మనము స్కేల్ రిడక్షన్ చేసుకోవచ్చు, అలాగే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా రిడక్షనే చేసాం మనం, సైజ్ పెద్ద ఆబ్జెక్ట్స్ చిన్నదే చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైదాన్ని నేను స్కేల్ చేయక్కర్లేదు, కింద దాన్ని మాత్రం దీనికన్నా కొంచెం పెద్దగా స్కేల్ చేయాలి. ఓకేనా? ఏం చేస్తున్నాను? ఎస్సీ ఎంటర్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్, ఓకే, దెన్ చూస్ ద బేస్ పాయింట్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ చేయాలి, 2 ఇచ్చేయండి. ఓకేనా? డబుల్ అయిపోతుంది సైజ్ అనేది. ఓకేనా? సో ఈ విధంగా మనము స్కేలింగ్ అనేది చేయాలి. ఫస్ట్ ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. స్కేల్లో కూడా రెఫరెన్స్ అనే ఆప్షన్ ఉంది, రొటేట్లో కూడా రెఫరెన్స్ అనే ఆప్షన్ ఉంది. అంటే మనకి అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకు ఒక సర్టెన్ స్కేలింగ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కింద టేబుల్ అనేది పెద్దది ఉంది, పై టేబుల్ అనేది చిన్నది ఉంది. నేను పై టేబుల్ని కింద టేబుల్కి ఈక్వల్ చేయాలి. అరే ఇక్కడ నాకు రేషియో తెలీదు, మెజర్మెంట్స్ తెలీదు, ఏమీ తెలియదు. అలాంటప్పుడు ఎట్లా చేస్తామంటే బై యూజింగ్ ద రెఫరెన్స్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాము. అవి రేపు డిస్కస్ చేస్తాను, మేబీ మండే డిస్కస్ చేస్తాను నేను. ఓకేనా? సో ఇక్కడ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ద ప్రాక్టీస్. దెన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ యూ రిగార్డింగ్ ద రొటేట్ అండ్ స్కేల్లో ఉన్న అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసేస్తాను.
అలాగే నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ద రిమైనింగ్ మాడిఫై టూల్స్. ఓకేనా? మ్యాక్సిమం నెక్స్ట్ క్లాస్లో మనకి 90% ఆఫ్ ద మాడిఫై టూల్స్ కంప్లీట్ అయిపోతాయండి. ఓకేనా? క్లోజ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.